ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తీవ్ర టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య పెద్ద గొడవ అంటూ వార్త అయితే వినిపిస్తుంది అండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతారని దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు హడావిడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 300 మంది కీలక నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. గాంధీ వర్గాలు వెల్లడించాయి. కొందరు సీఎం, మరికొందరు మంత్రులు, ఇక ఎంపీలు రెఫరెన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు, అనుచరులు దగ్గర నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులంతా ఈ రేసులో అయితే ఉన్నారు. ఈ ఆశ వాళ్ళంతా బయోడేటా పార్టీ కోసం పనిచేసిన వారిని వివరిస్తూ తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని పార్టీ కోరుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళంతతో పాటు కొత్తగా చేరిన వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర కార్పొరేషన్, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీ, భద్రాచలం, యాదాద్రి, కొమరవెల్లి ఆలయ కమిటీ చైర్మన్లు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మార్కెట్ కమిటీ, వివిధ కమిషన్లు, బోర్డు వంటి వాటిలో అవకాశం కల్పించాలంటే ఆశాభావాల అగ్రనేతల చుట్టూ అయితే తిరుగుతున్నారు. జూన్ 7 దాటిన మా భవిష్యత్ ఏంటి? ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 37 మందిని వివిధ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించింది. మరో 17 మందికి కలిపి 54 మందిని చైర్మన్ గా ప్రకటిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఆర్డర్లు అయితే ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున జూన్ 7న అందరికీ జీవోలు అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కనీసం ఒకరికి కూడా అఫీషియల్ గా ఆర్డర్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ క్లియర్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన అనుచరులకు టికెట్లు కావచ్చు, పదవులు కావచ్చు ఇప్పించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ లో కూడా బహిర్గతంగానే చెప్పారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారనే విధంగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ తరుణంలో ఎవరికి ఇస్తే ఎవరు, ఇప్పటికే గతంలో కూడా ఎంపీ టికెట్ల విషయంలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సీఎం డిప్యూటీ సీఎం కావచ్చు, తదితర వర్గాల నుంచి తీవ్రంగా మధ్యలో గొడవ, ఈ రకంగా కొన్ని క్లాషెస్ కూడా జరిగినాయి. మొత్తానికి వస్తున్న వార్తలు అయితే వినిపించాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఎంతమందిని వరిస్తుందన్నది ఆశావాళ్ళు అయితే వారి ప్రయత్నాలు అయితే ఉన్నారు. చూడాలి మరి ఎప్పుడు అందిస్తారు ఏందనేది ఉత్కంఠగా మారింది.